నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. బలమైన ఈదురు గాలులు వీయడంతో పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు పారుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆలస్యమవుతోంది. దీంతో నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, యూసఫ్గూడ, జూబ్లీహిల్స్, షేక్పేట, అమీర్పేట్, ఖైరతాబాద్ ఐటీ కారిడార్లో గాలివాన బీభత్సం సృష్టించింది. గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, పంజగుట్ట, లక్డికపూల్, లంగర్ హౌస్, గండిపేట, శివరాంపల్లిలో భారీ వర్షం నమోదైంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బేగంపేట్, సికింద్రాబాద్, మణికొండ, కొండాపూర్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. గోల్కొండలో 5.5 సెంటీమీటర్లు, జూబ్లీహిల్స్, అత్తాపూర్లలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలో భారీ వర్షం కురవడంతో రోడ్లపై వరద నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. హైదరాబాద్లో వర్ష బీభత్సానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షంతో చాలా ప్రాంతాలు కూడా లోతట్టుమయమయ్యాయి. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. ఎక్కడైతే వాటర్ నిలిచిందో అక్కడ వాటర్ లాకింగ్ పాయింట్లో నీరంతా కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులందరూ కూడా ఇంటికి వెళ్ళే సమయం కావడంతో కూడా కొంత ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈరోజు పండుగ కావడంతో కొంతమేర ట్రాఫిక్ రద్దీ తక్కువ ఉన్నప్పటికీ ప్రైవేట్ ఉద్యోగాలు చేసే చాలామంది ఇంకా ఇళ్లకు వెళ్తున్న నేపథ్యంలో కూడా ఈ వాటర్ ఉండడం వల్ల కొంత ఆలస్యం అవుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అమీర్పేట్, కూకట్పల్లి, అలాగే మెహదీపట్నం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ప్రస్తుతం మనం ఉన్న నాంపల్లి ఏరియాలో కూడా భారీ వర్షపాతం నమోదవుతోంది. ప్రస్తుతం భారీ వర్షం నేపథ్యంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నగరవాసులందరూ కూడా అలర్ట్ చేశారు. అత్యవసరం అయితేనే బయటికి రండి, లేని పక్షంలో ఇంటికే పరిమితం కానంటూ కూడా ఆయనే తన వాయిస్ని పత్రికా ప్రకటన చేయడం జరిగింది. ముఖ్యంగా మరొక 2-3 గంటల పాటు భారీ వర్షం ఉన్న నేపథ్యంలో బయటకు వస్తే ఇబ్బంది పడతారంటూ కూడా ఆయన కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. దీంతోపాటు అటు విద్యుత్ అలాగే జీహెచ్ఎంసీ అధికారులను కూడా అలర్ట్ చేయడం జరిగింది. వర్షపాతం ఎక్కువ నమోదవడం వల్ల ట్రాన్స్ఫార్మర్ల కానీ లేకుండా కరెంట్ తీగల దగ్గర కరెంట్ షాక్ గురయ్యే ప్రమాదం ఉందంటూ కూడా హెచ్చరించడంతో పాటు జీహెచ్ఎంసీ అధికారులందరూ కూడా అలర్ట్గా ఉండండి. నైట్ కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో నైట్ కూడా ఎమర్జెన్సీ టీంలను అందుబాటులో ఉంటారంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఎక్కడైతే నీరు నిలిచే ప్రాంతాలు ఉన్నాయో వాటిని గుర్తించారు కాబట్టి అక్కడ ప్రత్యేకంగా మోటార్లు పెట్టి ఆ నీరంతా కూడా బయటికి పంపించడం కోసం ప్రయత్నాలు చేయండి అంటూ కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. మొత్తంగా ఈరోజు నైట్ కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. కేవలం హైదరాబాదే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలతో పాటు అటు వరంగల్ అలాగే కరీంనగర్ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా భారీ వర్షం నమోదయ్యే అవకాశం నేపథ్యంలో ఉన్నతాధికారులందరినీ కూడా ప్రభుత్వం అలర్ట్ చేసింది. కెమెరా పర్సన్ క్రాంతితో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.